హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో నేరేడు పండ్లనైతే చూద్దాం. ముందుగా చూస్తున్నారు కదా, మా మరిది గారు అయితే చెట్టు ఎక్కి మరి నేరేడు పండ్లనైతే కోస్తున్నారు. అంటే విడిపించి ఒక సంచిలోకి వేసుకుంటారు. అలా పెరిగిన సంచిలో ఉన్న నేరేడు పండ్లన్నీ జామున్ అని అంటాము. ఇది ఒక పట్టపరచి ఇలా ఉడ్డగా వేస్తారు. ఈ కాయల్లో మంచి మంచివి అన్నీ వేరేసి మనము క్రేట్లో సపరేట్ చేసి వేయాలి. చూస్తున్నారు కదా, చెట్లలో అయితే కాయలు ఎంత బాగుంటాయో. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. కాయలు చూసారా, మానకైతే ఎంత బాగా గుంపులు గుంపులుగా ఉన్నాయో. కాయలు అయితే తినడానికి మరీ తీయగాను ఉంటాయి, చాలా బాగా టేస్టీగా కూడా ఉంటాయి. ఇలా గుంపుగా వేసిన కాయలను అయితే కొన్ని పెద్ద సైజు కాయలు ఉంటాయి, చిన్న సైజు కాయలు ఉంటాయి. మనము దానిని సపరేట్ చేసి ఇలా ఇలా సపరేట్ చేసి క్రేట్స్కి అనేది వేస్తాం. ఈ జామున్ ఫ్రూట్ షుగర్ని కంట్రోల్ చేస్తాయి. డయాబెటిక్ షుగర్ పేషెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి మంచి డయట్ ఫ్రూట్ అని జామున్ ఫ్రూట్, నేరేడు పండ్లు అని చెప్పచ్చు. ఇవన్నీ సపరేట్ చేసి క్రేట్కి వేసిన తర్వాత మార్కెట్కి అనేది తీసుకొని వెళ్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.